నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. అగ్ని సోమాత్మకం జగత్ అన్నారు. ఈ విశ్వమంతా అగ్ని రసముల సమ్మేళనం. వాటిలో ఉన్న చైతన్యమే శివస్వరూపం. అనంత శక్తి స్వరూపుడిగా ఈశ్వరుడు గోచరిస్తాడు. తన లీలా వైభవ ప్రదర్శనలో భాగంగా ఎన్నో మూర్తిమత్వాల్ని ప్రదర్శించాడు. ఆ పరమేశ్వర రూపాంతరాల సంవిధానంలోనిదే కోటిలింగేశ్వర స్వరూపం. సిద్దిపేటలో వేంచేసి ఉన్న శ్రీ ఉమా పార్థివ కోటిలింగేశ్వర స్వామి వారిని ఇవాటి తీర్థయాత్రలో సేవించుకుందాం. నామస్మరణకే పులకించి వరాలిచ్చే నీలకంఠుడు ఈశ్వరుడు. ఉద్ధరణుడు ఉదకానికే ఉబ్బి తబ్బిప్పయ్యే ఉబ్బులింగడు ఈ ఉమామహేశ్వరుడు. భస్మపూతలకే మురిసిపోయే భోళా శంకరుడు ఈ భవానీపతి. ఇంతటి భక్త సులభుడు దైవమైన పార్వతీ వల్లభుడు సిద్దిపేటలో వరసిద్ధిదాయకుడిగా కొలువై ఉన్నాడు. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ శ్రీకరుడు శుభకరుడు సర్వశ్రేయోదాయకుడు సన్మంగళాకారుడు సకలలోక ఆశ్రిత జనపోషకుడు సర్వేశ్వరుడు. శివం అంటే శుభం, మంగళం, శాంతి, ప్రేమ, ఆనందం వీటన్నింటినీ ప్రసాదించే ఆదిదేవుడు శివుడు. సర్వం ఈశ్వరమయం, సకలం శివమయం. ప్రణవనాద స్వరూపుడు ఆయనే, ప్రళయకాల రుద్రుడు ఆయనే. అలాంటి ఈశ్వరుడికి ఎన్నో నామాలు, మరెన్నో నామాంతరాలు. రూపం ఒకటే అయినా రుద్రునికి ఎన్నో నామవైరుధ్యాలున్నాయి. ఆ సంవిధానంలోని శివస్వరూపమే సిద్దిపేట ప్రశాంత్ నగర్లో ఉన్న శ్రీ ఉమా పార్థివ కోటిలింగేశ్వర స్వామివారి క్షేత్రం మహామహిమాన్వితమైనదిగా పేర్కొంటారు. పరమహంస పరివ్రాజకాచార్యులు మదనానంద స్వామి స్వప్న వృత్తాంతం మేరకు పార్థివ లింగేశ్వర స్వామిని ప్రతిష్ఠించడానికి సంకల్పించారు. శివపురాణం ప్రకారం కలియుగంలో పార్థివ శివలింగం అంటే మట్టితో చేసిన శివలింగం. ఈ లింగాన్ని పూజించడం సర్వశుభదాయకం, శివ సాయుధ్యం కారకం. ఎన్నో పుణ్యఫలాల్ని సకల శుభాల్ని అందించే పార్థివ లింగార్చనం సిద్దిపేట క్షేత్ర సందర్శనం ద్వారా సిద్ధిస్తుంది. కోటిలింగేశ్వరుడు కోరిన కోర్కెలన్నీ నెరవేర్చే కొంగు బంగారమని భక్తుల విశ్వాసం. వరంగల్ ప్రధాన రహదారి ప్రక్కనే ఉన్న దేవాలయ స్వాగత ద్వారం భక్తులకు భక్తిపూర్వక ఆహ్వానాన్ని పలుకుతుంది. 2 శ్రేణులలో ఉన్న ఈ ద్వారం పైభాగాన ఈశ్వరుడు ముచ్చటగా 3 ఆకృతుల్లో ఉన్న వైనం భక్తులని ఆకర్షిస్తుంది. శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ. అల్లంత దూరం నుంచే కోటిలింగేశ్వర స్వామి వారి ఆలయ గోపురం కనిపిస్తుంది. నాలుగు అంతస్తులతో కూడిన ఈ రాజగోపురంపై పంచ కలశాలతో పాటు పలు దేవీ దేవతల విగ్రహాలు గోచరిస్తాయి. ఆలయ శిఖర సముదాయం రమణీయంగా కమనీయంగా భక్తుల్ని ఆకట్టుకుంటుంది. సాంబ
सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा। ఆలయ ప్రవేశ ద్వారంపై శివలింగాకృతి, అటూ ఇటూ ద్వారపాలకులుగా శృంగి భృంగి నెలకొని ఉంటారు. शंकर नरक विनाश नटेश शिव पूजित दानव नाश परात्पर आर्जित पाप विनाश शिव ऋग्वेद श्रुति मौलि विभूषण रविचंद्राकृति नेत्र शिव रूपमनादि प्रपंच विलक्षणता परिवारण तत्व शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब शिव। గర్భాలయంలో కొలువైన లింగమూర్తిని కాశీక్షేత్రం నుండి తీసుకువచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారు. కోటి పార్థివ లింగాల్ని, శివకోటి నామ ప్రతుల్ని ఈ లింగమూర్తికి దిగువ భాగంలో నిక్షిప్తం చేశారు. అందుకే ఈ స్వామి పార్థివ కోటి లింగేశ్వరుడయ్యాడు. మరి ఆ స్వామి దర్శనం ఎంత పావనకరమో కదా. గర్భాలయంలో మట్టితో చేయబడిన కోటికి పైగా లింగాల్ని, కోట్లాది శివ పంచాక్షరి రాతప్రతుల్ని, తిలాక్షతలు గర్భాలయ అడుగు భాగంలో ప్రతిష్ఠించారు. వాటిపై వారణాసి నుంచి తీసుకొచ్చిన లింగమూర్తిని ప్రతిష్ఠించారు. ఈ లింగాకృతిపై చంద్రరేఖ, భస్మరేఖ, పార్వతి, గంగాదేవి చిహ్నాలు స్వయం వ్యక్తంగా ఉండడం విశేషం. మృగమదామోదాంకితం చందనం జాజీ చంపక బిల్వపత్ర రచితం పుష్పంచ ధూపం తథా దీపం దేవదయాని. గర్భాలయంలో సమున్నత పీఠంపై పానవట్టం సహితంగా ఉన్న కోటి లింగేశ్వర స్వామి భక్తులకు దర్శనమిస్తాడు. సౌవర్ణే మణిఖండరత్నరచితే పాత్రే ఘృతం పాయసం భక్ష్యం పంచవిధం పయోదధియుతం రంభాఫలం స్వాదుదం శాకానామయుతం జలం రుచికరం కర్పూరఖండోజ్వలం. ఉమా పార్థివ కోటి లింగేశ్వర, హిమాద్రీశ గంగాధర పాహిమాం రక్షమాం అంటూ నమస్కరించుకుంటారు. కోటిలింగేశ్వరుని చుట్టుకున్న శేషఫణి పంచలోహాకృతి విశిష్ట అలంకారంగా భాసిల్లుతుంది. జనకం చాదర్శకం నిర్మలం వీణాభేరి మృదంగకాహలకళా గీతం చ నృత్యం. గర్భాలయంలో ఉన్న కోటిలింగేశ్వరునికి భక్తులు ప్రతినిత్యం పంచామృత అభిషేకాలను స్వయంగా నిర్వహించుకుంటారు. సంకల్పేన సమర్పితం తవ విభో. అభిషేక ప్రియుడైన శివునికి వివిధ ద్రవ్యాలతో అభిషేకాల్ని నిర్వహిస్తూ భక్తులు పులకిత మనస్కులవుతారు. మాత్రం గిరిజామతి సహచర ప్రాణా శరీరం గృహం పూజాతే విషయ. ప్రతి సోమవారం శివ కళ్యాణాన్ని భక్తజన సమక్షంలో వైభవంగా నిర్వహిస్తారు. సంచార పదయో ప్రదక్షిణ విధి స్తోత్రాని సర్వాంగిరో యద్యత్కర్మ కరోమి తత్తదఖిలం శంభో. ఎడమవైపు శివపుత్రుడైన గణపతి విగ్రహం భాసిల్లుతోంది. శంభో తవారాధనం. నమో దేవాదిదేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళనేత్రాయ జటామకుటధారిణి. నమో దేవాదిదేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళనేత్రాయ
జటామకుటధారిణి భూతవేతాళజుష్టాయ మహాభోగోపవీతిని భూతవేతాళజుష్టాయ మహాభోగోపవీతిని భీమాట్టహాసవక్త్రాయ కపర్దిస్థాణవే నమః నమో దేవాదిదేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళనేత్రాయ జటామకుటధారిణే पूषदन्त विनाशाय भगनेत्रहणे नमः भविष्यद्वृषचिह्नाय महाभूतपते नमः भविष्यत्त्रिपुरान्ताय तथान्धक विनाशिने कैलासवरवासाय करिकृत्तिनिवासिने विकराळोर्ध्वकेशाय भैरवाय नमो नमः विकराळोर्ध्वकेशाय గర్భాలయంలోని లింగాకృతికి ఎడమవైపు రాజరాజేశ్వరీదేవి కొలువుదీరి ఉంటుంది. అపర్ణా ఉమా పార్వతీ కాళీ హైమవతి శివాత్రినయనీ. నల్లరాతితో తీర్చిదిద్దిన ఈ ప్రతిమ చతుర్బాహువులతో సర్వాలంకార శోభితంగా ఉంటుంది. శ్రీచక్రయుక్తంగా కొలువుదీరిన రాజరాజేశ్వరీదేవి అమ్మవారికి నిత్య కుంకుమ పూజల్ని నిర్వహిస్తారు. ఓంకారబిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మాదోంకారాయ నమో నమః. ఓంకారబిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మాదోంకారాయ నమో నమః. ఓంకారాయ నమో నమః. నమంతి మునయః సర్వే నమంత్యప్సరసాంగణాః నరాణామాదిదేవానాం నకారాయ నమో నమః. నకారాయ నమో నమః. ఓం మం మహత్తత్వం మహాదేవ ప్రియం జ్ఞానప్రదం పరం మహాపాపహరం తస్మాత్ మకారాయ నమో నమః. మకారాయ నమో నమః. ఓం శిం శివం శాంతం శివాకారం శివానుగ్రహకారణం మహాపాపహరం తస్మాత్ శికారాయ నమో నమః. శికారాయ నమో నమః. వాహనం వృషభో యస్య వాసుకీ కంఠభూషణం వామశక్తిధరం దేవం వకారాయ నమో నమః. వకారాయ నమో నమః. కోటిలింగేశ్వర స్వామి క్షేత్రంలో పశుపతినాథుని విగ్రహం
కొలువుతీరి ఉంటుంది. పరమేశ్వరుని పంచముఖాకృతులతో ఈ శివలింగ దర్శనం, అర్చనం సకల శుభదాయకమని భక్తులు భావిస్తారు. ఓం నమశివాయ అనే పంచాక్షరికి సంబంధించిన అసంఖ్యాక రాతప్రతులుంచిన శివస్థూపాన్ని నిర్మించారు. అలాగే పంచముఖాలతో కూడిన శివలింగం, పశుపతినాథుని విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం ముదాకరాత్తమోదకం సదా ఆలయ ప్రాంగణంలో శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి మందిరం, మారుతి మందిరం, గాయత్రీదేవి సన్నిధి, దత్తాత్రేయ స్వామి మందిరం, శ్రీ మురళీకృష్ణ సన్నిధానం, నవగ్రహ మంటపం, ఆలయ ప్రాంగణంలో జీవకళ ఉట్టిపడే నందీశ్వరుని విగ్రహం, సజీవమూర్తులుగా గోచరించే పార్వతీ పరమేశ్వరుల అందమైన విగ్రహాలు భక్తుల్ని విశేషంగా ఆకర్షిస్తాయి. నమామితం వినాయకం ముదాకరాత్తమోదకం సదా విముక్తి. క్షేత్ర వ్యవస్థాపకులైన శ్రీ మదనానంద స్వామి వారి ఆశయం మేరకు ఇక్కడ సదానంద వైదిక పాఠశాల ఏర్పాటైంది. ఈ పాఠశాలలో విద్యార్థులు వేద విద్యను అభ్యసిస్తూ ఉంటారు. नमः शिवाय गंगाधर हर नमः शिवाय गंगाधर हर नमः शिवाय ओम नमः शिवाय गंगाधर हर नमः शिवाय नमः शिवाय. భక్త కన్నప్ప గాథలు, శ్రీ కాళం, హస్తికి సంబంధించిన ప్రతిమలు ఆలయం వెనుక వైపున గోచరిస్తాయి. శ్రీ మదనానంద స్వామి వారి అభిష్టం మేరకు అవతరించిన పావన పుణ్యక్షేత్రం సిద్దిపేట శ్రీ ఉమాపార్థివ కోటిలింగేశ్వర స్వామి సన్నిధానం. ప్రధానంగా ఈశ్వరుడు ఇక్కడ ముఖ్యదైవమైనా ఎంతో మంది దేవతల్ని ఒకే లోగిలో భక్తులు సందర్శించుకునే వెసులుబాటు లభిస్తుంది. ఈ సిద్దిపేట క్షేత్రాన్ని భక్తుల వరసిద్ధికి నెలవుగా పేర్కొంటారు. కోటి సూర్యప్రభా తేజో విరాజితమైన కోటిలింగేశ్వరుణ్ణి సేవించుకున్న వారికి సేవించుకున్నంత పుణ్యం, తిలకించిన వారికి అంతులేని పుణ్యం లభిస్తాయి. హైదరాబాద్ నుండి షామీర్పేట, తురకపల్లి, ప్రజ్ఞాపూర్ మీదుగా సిద్దిపేట చేరుకుని కోటిలింగేశ్వర స్వామిని దర్శించుకుంటారు భక్తులు. శివపురాణం ప్రకారం సృష్టికి శివుడే కారకుడు. ఆయన పరబ్రహ్మ స్వరూపుడు. బ్రహ్మ విష్ణువుల మధ్య లింగాకృతితో మహా తేజోలింగంగా దర్శనమిచ్చాడు. త్రిపురాసురుణ్ణి, దక్షుణ్ణి, గజాసురుణ్ణి, అంధకాసురుణ్ణి, యముణ్ణి గెలిచిన జగజ్జేత ఈ జగదాంబపతి. కోటిలింగేశ్వర స్వామిగా సిద్దిపేటలో వేంచేసి సర్వార్థ సిద్ధి ప్రదాయకుడిగా నెలకొని ఉన్నాడు. శ్రీ స్వామివారి కృపావృష్టి మనందరిపై వర్షించాలని ఆశిద్దాం. మరో తీర్థయాత్రలో, మరో క్షేత్ర సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నమస్కారం.